తర్వాత మాట్లాడదు గాని. అప్పుడప్పుడు వస్తా ఉండు, జాగ్రత్త. వెళ్ళొస్తా బామ్మ. సరే. డాక్టర్ హాయ్. ఇంకొకసారి హాస్పిటల్ దగ్గర కనిపిస్తే కాలు ఎరగొడతా. డాక్టర్ సారీ, మేము చేసిన తప్పే. కానీ ఇప్పుడు తను నార్మల్ అయింది డాక్టర్, నవ్వుతుంది. మీరు ఇంకొక అపాయింట్మెంట్ ఇస్తే మా సౌండ్ థెరపీ గురించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తాం. నార్మల్ అయిందా? రేపటి నుంచి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది. ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. బాబీ, ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే ఉండొచ్చు కదా. డాక్టర్ నీకు మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ అనిపించినా, ఒంటరిగా అనిపించినా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా ఇది విను. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో, సరేనా? ఇదేం వద్దు బాబీ, బానే ఉన్నాను కదా, నువ్వుంటే చాలు. వద్దులే, నితీష్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో ఉంటా. మళ్ళీ ఎప్పుడు? తెలియదు. బాయ్. బాబీని చూస్తాననుకోలేదు, తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తాడనుకోలేదు. ఇంకేమనిపిస్తుంది? ముందే వచ్చుంటే బాగుండేదేమో. ఇంకా తెలీదు. ఎవరు ఇది కొట్టింది? కొట్టింది ఎవరు? ఫస్ట్ ముందుకు రండి. ఎన్నిసార్లు అసలు కిచెన్ లో ఉంటే ఒకటే గోలా. సచ్ ఎ నైస్ ఫ్రేమ్ యు బ్రోకెన్ ఆల్ ఆఫ్ యు. మా ఫోన్లే అమ్మా, ఇట్స్ ఓకే. అక్క ప్లీజ్ అక్క. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా? సెయింట్ జాన్స్ అక్క. థ్యాంక్స్ అక్క. నీకోసమే వస్తున్నా. అదే ఒక చోటుకి వెళ్దాం. ఓకే, కూర్చో. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ మాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. నీకు జరిగింది ఓ 3 ముక్కల్లో నువ్వు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. నేనేం చెప్పాలో చెప్పు, అది చెప్తా. స్క్రిప్ట్ ఇవ్వరా. లిల్లీ, నీ లైన్స్ ఇవి ఒకసారి చూసుకో. లిల్లీ, దాన్నే కొంచెం డ్రామాటిక్గా చెప్పే, సరేనా? నీ పోయిటరీ లాగానా? డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం. సరే సరే, ఆడుకోక ఇంకా, నీకు వచ్చినట్టు చెప్పు. హాయ్, నా పేరు అపర్ణ. నేను 3-4 నెలలుగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానికోసం మా అమ్మ తన 2 గాజులు అమ్మింది. బాబీ, ఏంటిది? 2 గాజులు అమ్మిందా? ఎవడ్రా అది రాసింది? 2 గాజులు అమ్మడం ఏంట్రా? అంటే ఫీల్ ఉండాలి కదా అని. ఏముంటుంది ఫీల్ బొక్క. బాబీ, నేను ఓన్గా చెప్తా. నువ్వు చెప్పేస్తావా? సరే, అది పక్కన పడి. ఓకే. యాక్షన్. హాయ్, నా పేరు అపర్ణ దేవి. కెమెరా.
నేను కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉన్నాను. సైకాట్రిక్ వార్డ్ మెడికేషన్స్ ఏవి హెల్ప్ చేయలేకపోయాయి. బై గాడ్స్ గ్రేస్ వీళ్ళని నేను కలిశాను. నేచర్కి మించిన మెడిసిన్ ఏముంటుంది. వీళ్ళ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ బాబీ, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్, సూపర్ వచ్చిందిరా వీడియో. బాగుందా బాబీ? చాలా బాగుంది. నువ్వు హ్యాపీనా? హ్యాపీ ఏంటి, ఇది లేకే ఎంతోమంది మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది లిల్లీ. నీకు హెల్ప్ అయితే ఓకే. అవును, నువ్వు ఏదో చెప్తానన్నా? నేనా? చైతన్య 8 o'clock మనం వెళ్ళాలి. సో ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. సరే, నేను రెడీ ఉంటా 8కి. ఓకే. మీరు వెళ్తున్నారా? వెళ్ళాలి, డెమో చూపించాలి కదా. నువ్వు కూడా వెళ్ళాలా? నేనే వెళ్ళాలి, వాళ్ళు తెలివి చూస్తావుగా, 2 గాజులు అమ్ముకొని వస్తారు. అందుకే నేను సడన్గా పిలిచి వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. దేనికోసమే పిలిచావా? అయితే సరే, నేను కూడా వస్తా. మళ్ళీ మీ నాన్నతో నన్ను కొట్టిస్తావా ఏంటి? ఇప్పుడే వచ్చావు కదా లిల్లీ, మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయి. మళ్ళీ నీ క్రికెట్ ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఇదంతా అనవసరమైన గొడవ ఇప్పుడు. సరేనా? నాతో పని అయిపోయింది కదా బాబీ, నేను వెళ్తా. నేను నీకు ఫోన్లో టచ్లో ఉంటా, సరేనా? జాగ్రత్త. బ్రో, ఎవరో నీ ఫ్రెండ్ వచ్చాడు. ఎవరు? పేరు అడిగితే ఏదో కామెడీ అంటున్నాడు. అది నా ల్యాప్టాప్ బ్రో. వద్దులరా, ఇప్పుడు వీడు రఘు, ఆడ దినేష్, హలో. వీడు మార్టిన్, నా ఫ్రెండ్స్. నా పెళ్ళుంది, అది అయ్యేంత వరకు ఇటు ఎక్కడికి రాడు. మీరు బయలుదేరండి. వెళ్ళ అయినా ఎన్నిసార్లు చెప్పిందిరా చిన్ని నువ్వు వస్తున్నావు అని. వస్తున్నానంటావు రావు. అరే వద్దామనే అనుకున్నాను రా. లిల్లీ చెప్పేదాకా తెలీదు నువ్వు ఎక్కడ ఉన్నావని. లిల్లీ చెప్పిందా? తనే చెప్పింది కానీ మళ్ళీ కలిసారా? అలా ఏం లేదురా, అనుకోకుండా కలిసామంతే. తనకి కొద్దిగా బాగాలేదురా, ఇప్పుడు చాలా బెటర్ అనుకో. కానీ నేను చూసినప్పుడు మీరు చూస్తే భయపడేవారు. ఎవరికలా అవ్వకూడదురా. కానీ ఒక్కసారి తిరిగి తను ప్రాక్టీస్ మొదలుపెట్టి క్రికెట్కి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతురా. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఎన్నాళ్ళు పట్టిందంట్రా ఇంటికి రావడానికి? రే అన్నయ్య, ఎలా ఉన్నావే? బానే ఉన్నా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాగానే చదువుకుంటున్నావా? లేదా అమ్మని విసిగిస్తా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు లేదురా. ఏదో అలా ఉంటున్నాం అందరం. ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే, ఎలా ఉంది? బాగానే ఉంది. డబ్బులు సరిపోతున్నాయారా? ఖర్చు పెట్టకు, సేవింగ్ చేసుకో. ఓకే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
తిరిగి వచ్చేటప్పటికి ఈ ఊరిలా ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు. బాబీ హాయ్. లిల్లీ ఎప్పుడొచ్చా? నువ్వు తీసుకురాకపోతే నేను రాలేనా? అది కాదు, నువ్వు డైరెక్ట్ రఘుగాడి పెళ్లికి వస్తావు అనుకున్నా. చెప్తే కలిసి వచ్చేవాళ్ళంగా. నువ్వే కదా చెప్పకుండా వచ్చావు. ఒక మాట చెప్తే ఏమైపోతుంది? హే, నువ్వెప్పుడొచ్చావు? చూడనంటీ తీసుకురాకుండా వచ్చేసాడు. నువ్వు రా, వాడు పని చెప్తావు. నువ్వు రా. రా. అమ్మా నాకు షుగర్ తక్కువే.